అండ్ అలాంటిదేమీ ఇప్పటికైతే మనకేం తెలియట్లేదు. యాజ్ ఆఫ్ నో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. యా, మీరండి అడగండి. అంటే చెక్ పోస్ట్లో మరి బాటిల్ ఎలా వచ్చిందన్నది ఒక బాటిల్ చెక్ పోస్ట్లో దొరుకుతుందని నేను అనుకోవట్లేదు. మెటీరియల్ ఎలా వచ్చిందన్నది యూజువల్లీ మనకి ఇన్వెస్టిగేషన్లో భాగంగా తర్వాత తెలుస్తుందండి. ఎందుకంటే మీరు ఒక్క నిమిషం అండి, మనం గమనిస్తే ఈ మెటీరియల్ ఇవన్నీ కూడా కామన్లీ దే కెన్ బి సోర్స్డ్ కామన్లీ. అంటే ఏ క్వారంటైన్ అయినా ఎత్తుకురావచ్చు, లేదంటే అమోనియం నైట్రేట్ ఎరువుల కోట్లో దొరకవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకటి ఉంటే అమోనియం నైట్రేట్ మిక్స్డ్ విత్ డీజిల్, దట్ ఈస్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్. మాకు అది కామన్గా కూడా ప్రొక్యూర్ చేయొచ్చు. బాల్ బేరింగ్స్ ఉన్నాయి. బాల్ బేరింగ్స్ అంటే చిన్న ఎక్స్ప్లోజివ్ డివైస్ తయారు చేసి బాల్ బేరింగ్స్ చెరలు, అంటే మనం చెరలు అంటాం, చెరలు నట్స్ అండ్ బోల్స్ ఈ పెట్టడం వల్ల ఏంటంటే పేలుడు జరిగిన దానికన్నా ఈ విస్ఫోటం జరిగి ఈ దూరంగా వెళ్ళడం వల్ల ఎక్కువ మంది ఇంజరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మాకు కొన్ని కొరియర్స్ కూడా కొన్ని డీటెయిల్స్ వచ్చినాయి అండి. అది మేము వీ కెనాట్ రివీల్ ఇట్ ఓపెన్లీ, బట్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. అంటే వాళ్ళు కనిపెట్టారు కాబట్టి ఈరోజు మనకి ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని అరెస్ట్ చేయగలిగారు కదా. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ వర్కింగ్, దట్ ఈస్ వై వీ కుడ్ బి ఏబుల్ టు ట్రేస్ దమ్ ఈవెన్ ఆఫ్టర్ 20 years. 20 ఏళ్ళైనా సరే చట్టం నుండి తప్పించుకోలేరు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. భార్య పాత్ర అన్నది ఇప్పుడు ఒకటండి. ఒక ఆయన అబూబకర్ సిద్దికి అన్నతను అలియాస్ అమానుల్లా, అండ్ సెకండ్ పర్సన్ నేమ్ ఈజ్ మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్. ఈ అలియాస్ అన్న పేర్లు ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న పేర్లు. ఈ అబూబకర్ అన్నతను 5 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ మన్సూర్ అన్నతను 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ అమ్మాయిలు రాయచోటి గాలివీడు ఏరియా లేడీస్ వీళ్ళు. మరి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంత సీజర్ మాకు పట్టుబడి ఆ ఇంట్లో సామానం గురించి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అనుకుంటే అన్నది మాకు అనుమానాస్పదంగా ఉంది. తెలుసా తెలియదా, మరి వీళ్ళని నిజంగానే ఏమార్చారా మోసం చేశారా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము తేల్చాల్సిన అవసరం ఉంది. అందరూ ఉన్నారండి. మనకి ఆక్టోపస్ నుండి కూడా బాంబు ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఇప్పుడు మనకేంటంటే దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఫైండ్స్ ఐఈడి డివైస్ ఏదైతే సార్ ఇందాక మెన్షన్ చేసింది బాంబు అనేది అంటాం మనం, ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఒక సూట్ కేసులో ఉన్నట్టు గమనించాం. అది మాకున్న టెక్నికల్ డివైజెస్ అవి పెడితే దాంట్లో సర్టన్ ఎక్స్ప్లోజివ్ ఉన్నట్టు ఇట్ హ్యాస్ బిన్ డిటెక్టెడ్. వాళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఆయన వాళ్ళ భార్య ఏమో మా ఆయన మిక్సీలు రిపేర్ చేస్తాడు, వాచ్లు రిపేర్ చేస్తాడు అని చెప్తుంది. ఆయనకే మొత్తం A to Z పుట్టుకు నుంచి చావు వరకు అన్నీ తెలుస్తుంది. సో బేసికల్లీ వీళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండి. వీళ్ళు మనకి చూసుకుంటే వీళ్ళ హిస్టరీ అనేది మేము మీకు బ్రీఫ్ హిస్టరీ ప్రెస్ నోట్లో కూడా ఇచ్చాం. 1999 ఈ టైంలో కోయంబత్తూరులో బాంబ్ బ్లాస్ట్లు జరిగినప్పుడు సిమిలర్గా వివిధ పిఎస్లు, అంటే మనకు వచ్చేసి సిందాద్రిపేట పిఎస్ లిమిట్స్, మైలాతురై పిఎస్ లిమిట్స్, నాగూర్ పిఎస్ లిమిట్స్, అదేవిధంగా మదురైలో తిరుమంగళం పిఎస్, ఈ విధంగా ఎగ్మోర్ పిఎస్ లిమిట్స్, వెల్లూరు, డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళు బాంబ్స్ ప్లాన్ చేయడం బ్లాస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకేంటంటే ఎగ్మోర్ కేసు చూసుకుంటే చెన్నై కమిషనరేట్ దగ్గర వీళ్ళు బాంబు పెట్టడం, అల్యూమినియం బాక్స్ అట్ మెకానిజం అది ఉండడం, అది గమనించి సబ్సిక్వెంట్గా అదే కాకుండా వీళ్ళు బాంబ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ కూడా ట్రైన్స్లో కూడా అది ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ అంటుకుని 1999లో అది కాసర్గోడ్ రైల్వే స్టేషన్లో సర్టన్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ సీజ్ చేయడం ఇది జరిగింది. సో ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు బాంబ్ మేకింగ్ ప్రిలిమినరీగా. అది కూడా ఎట్లాగంటే లోకల్గా దొరికే చిన్న చిన్న వస్తువులు, అంటే ప్లాస్టిక్ బాక్స్, పాడైపోయిన వాచ్ల నుండి టైమర్ డివైసెస్ ఇవి చేసుకున్నాం, ఇది తయారు చేసుకుని లోకల్గా ఇంప్రూవైజ్ చేసుకుంటున్నారు తప్పితే బయట నుండి మనకు ఫ్లిప్కార్ట్లోనూ దీంట్లోనూ ఆర్డర్ ఇస్తే మాకు తెలిసిపోద్ది కదా. అందుకని చెప్పి ఫ్లిప్కార్ట్స్లో వీటిలో టైమర్ మెకానిజం ఆర్డర్ ఇవ్వరు. బట్ కమ్యూనికేషన్స్ అనేవి గమనించదగ్గ విషయం ఏంటంటే, అందరూ గమనించదగ్గ విషయం, వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి